నమస్కారం. నేను ఈ వీడియోలో ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఎట్లుండాలి, జాగరం ఎట్లా చేయాలని చెప్తా. అయితే కొన్ని హెల్త్ కండిషన్స్ వల్ల నా వోకల్ కార్డ్ అనేది అంటే కొంచెం వాయిస్ అనేది చేంజ్ అవుతుంది. ఈ 2-3 డేస్ నుంచి ట్రై చేస్తున్నా వీడియో వేయాలని. కాకపోతే ఈ వాయిస్ కరెక్ట్ లేదు. ఆయన కొంచెం చిన్నగా వస్తుంది. కానీ ఎట్లయినా ఈ శివరాత్రి రోజులోపు చెయ్యాలి అనే ఈ వీడియో వేయాలని చేస్తున్నా. సో కొంచెం అడ్జస్ట్ చేయండి, వాయిస్ కొంచెం చేంజ్ ఉంటుంది, ఓకేనా? అయితే ఫస్ట్లీ ఈ శివరాత్రి ఎప్పుడు జరుపుకుంటామని చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ చతుర్దశి రోజు వచ్చే పవిత్రమైన రోజుని మనం శివరాత్రిగా జరుపుకుంటాము. సో ఈ రోజున అంటే శివపురాణం ప్రకారము ఈ మహాశివరాత్రి రోజునే శివుడు శివలింగం లెక్క ఆవిర్భవించిందట. ఇది అంటే శివపురాణం ప్రకారం ఇట్లా చెప్తుండు. ఏమని శివలింగం లెక్క శివుడు ఆవిర్భవించిండు శివరాత్రి రోజు, అందుకే మహాశివరాత్రి జరుపుకుంటామని శివపురాణం చెప్తుంది. శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేస్తారని అడిగితే, అయితే మనం ఉపవాసం ఉండడం వల్ల మన శరీర శుద్ధి జరుగుతుంది. మనం ఏం తినకుండా ఉండడం వల్ల శరీర శుద్ధి జరిగి మనసు నియంత్రణ ఉంటుందట. మనసుపై నియంత్రణ జరిగి తినాలని ఉన్నా తినకుండా ఉంటాం కాబట్టి ఒక కంట్రోలింగ్ పవర్ అనేది మనకు జనరేట్ అవుతుంది, మన బాడీలో జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక చైతన్యం అనేది పెరుగుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం వల్ల ఇట్లాంటివి జరుగుతాయి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. శివరాత్రి జాగారం ఎందుకు వేయాలని అడిగితే, శివరాత్రి మొత్తం నిద్రను చేయించి శివధ్యానంలో ఉన్నట్టయితే మనలోని అంతర్గత శక్తిని అంటే ఇంటర్నల్ ఎనర్జీని, ఇంటర్నల్ పవర్ని మనము మేల్కొల్పవచ్చు. ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే శాస్త్రాలల్లో ఏంది, శివరాత్రి రోజు శాస్త్రాలల్లో ఎట్లుంది అని నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నది మీకు చెప్పిన. అయితే ఇప్పుడు సైంటిఫిక్గా శివరాత్రి రోజు జాగరణ చేయడం వల్ల, ఉపవాసం ఉండడం వల్ల యూజెస్ ఏంటి అని సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చెప్తా. ఫస్ట్లీ మన శరీర గడియారం అనేది సర్కాడియం రిథమ్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ శరీర గడియారం అనేది కొంతవరకు రీసెట్ అవుతుంది. అంటే మనం పొద్దున మేలుకునే సమయం ఉంటుంది కదా, కొంతవరకు చేంజ్ అవుతుంది. అంటే కొంచెం ఎర్లీగా లేవడం అట్లా జరుగుతుంది. అండ్ ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మన మనస్సు అనేది కొంచెం ప్రశాంతత, కొంచెం మంచిగా గుడ్ ఫీలింగ్ అనేది మంచి క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన మైండ్ అనేది కొంచెం ఫోకస్డ్గా, నియంత్రణ ఇట్లా కేంద్రీకృతంగా మారుతుంది, ఫోకస్డ్గా మారుతుంది. ఇట్లా నైట్ అంతా జాగరణ చేయడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది. ఫస్ట్ అంటే ఈ జాగరణ చేసే టైంలో ఏం చేయాలంటే కొంచెం మెడిటేషన్ చేసుకోవాలి. మెడిటేషన్ చేసుకుంటే ఏమైందంటే మన బ్రెయిన్లోని స్ట్రెస్ హార్మోన్స్ అనేది తగ్గిపోతుంది. దాని స్ట్రెస్ హార్మోన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆ స్ట్రెస్ హార్మోన్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే మన ఒత్తిడి అనేది మొత్తం పోతుంది. ఒత్తిడి అంటే మనకు ఉంటాయి కదా టెన్షన్స్ అట్లా ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్ ఈ ఉపవాసం ఉంది కదా, ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుందంటే మన జీర్ణ వ్యవస్థకు కొంచెం బ్రేక్ దొరుకుతుంది. అంటే ఎన్ని రోజులు 365 days 24/7 ఏదో ఒకటి ఫుల్ ఆన్ వేసుకుంటూనే ఉంటాం కడుపులో, దానికి బ్రేక్ ఉండదు. ఇట్లాంటి రోజున మనం దానికి ఉపవాసం ఉండడం వల్ల దానికి కొంచెం బ్రేక్ దొరికినట్టు అయ్యి అది రీఫ్రెష్ అవుతుంది. అంటే దానికి డైజెస్టివ్ సిస్టమ్లో మన రిపేర్స్ ఏమైనా ఉంటే అది రిపేర్ చేసుకొని మంచిగా రీఫ్రెష్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే కొత్తగా ఉంటుంది. సో అంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా కొంచెం జీర్ణ వ్యవస్థకు కొంచెము బ్రేక్ దొరుకుతుంది ఇట్లా ఉపవాసం ఉండడం వల్ల. సో ఇది కూడా సైంటిఫికల్గా మన బాడీకి మంచిది అని సైంటిస్టు ప్రూవ్ చేసిండు. మీకు ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే మెలటిన్ ప్రభావం. అంటే చీకట్ల ఈ మెలటిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో మన చీకట్ల మేల్కొని ఉండి ధ్యానం చేసుకుంటే మెలటిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యి మన స్ట్రెస్ లెవెల్ని ఇంకా ఎక్కువ ఫ్రీ చేస్తుంది, అంటే స్ట్రెస్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ బై కంపేర్ టు డే టైం ఒక పగటితో పోలిస్తే నైట్ టైం అనేది ఏంటంటే కొంచెం సౌండ్ పొల్యూషన్ అంటే శబ్ద కాలుష్యం అనేది తక్కువ ఉంటుంది. సో ఆ టైంలో మనము ఈ మెడిటేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే మంచి ఫోకస్గా ఉంటాం. మనం మంచి ఫోకస్ ఏకాగ్రతతో మెడిటేషన్ చేసుకోవచ్చు. అందుకే శివరాత్రి రోజు ప్రతి ఒక్కళ్ళు తెలుసో తెలియకంటే మనకు ఈ సైన్స్ అనేది పుట్టకన్నా ముందే శాస్త్రాలు పుట్టినాయి. శాస్త్రాలు చెప్పినాయే కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసి సైన్స్ అంటుండ్రు. ఇప్పుడు ఈ టైంలో సైన్స్ అంటుండ్రు. కానీ ఈ శివరాత్రి అనేది ఇప్పుడు కాదు కదా చెప్పుకునేది, ఇప్పటి నుంచో చెప్పుకుంటున్నాం శివరాత్రి. కానీ అప్పుడు మనకు సైన్స్ అనేది ఏం లేదు, అప్పుడు శాస్త్రాలు అంటారు, దాన్ని ఇప్పుడు మూఢనమ్మకాలు అంటారు. సో శివరాత్రి అనేది మంచి సైంటిఫికల్గా మన బాడీని రీసెట్ చేసుకోవడానికి మంచి రోజు. సో
ఉపవాసము జాగారం రెండు చేయండి. ఉపవాసం అంటే మళ్ళీ నేను కూడా దాన్ని తినకుండా ఉండాలి అట్లా ఇట్లనేం కాదు. మన ఆరోగ్య రీత్యా అంటే మన బాడీ కండిషన్ ఎట్లా ఉంది అని మనకు తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఉపవాసం ఉండాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, బట్ నేను ప్రతి సంవత్సరము ఉపవాసం ఉంటా, జాగారము చేస్తా. బట్ ఈ టైం ఏమైందంటే ఈ శివరాత్రికి ఏమవుతుందంటే నాకు కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి నేను కూడా కొంతవరకు ఉపవాసం ఉండి అట్లా అంటే ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా కొంచెం ఫ్రూట్స్ అట్లాంటి చిన్న చిన్న లైట్ ఫుడ్ అట్లాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ మిల్క్ ఓర్ ఫ్రూట్స్ అట్లాంటివి సరిపోతాయి. ఓకే, మీ బాడీ కండిషన్ని బట్టి మీరు కూడా ఎంతవరకు తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఒక లైట్ డైట్ మెయింటైన్ చేయండి శివరాత్రి రోజు. మొత్తాన్ని తినకుండా ఉండాలి అని చెప్పేసి మాత్రం నేను అనను. అండ్ జాగారం కూడా మీ హెల్త్ కండిషన్ బట్టి మీరు మీ బాడీకి రెస్ట్ అవసరం అయితే రెస్ట్ తీసుకోండి. అండ్ ఉండేవాళ్ళు హెల్తీగా ఉన్నవాళ్ళు ఉండండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్, హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ.